హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరాల టైంలో నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా గుంటూరు స్టైల్‌లో నల్ల కారం చేసి పెట్టండి. నోటికి తినడానికి బావుంటుంది. దీన్ని ఇడ్లీ, రైస్‌తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో, లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేశాక ఒక 15 వరకు ఎండుమిర్చిని వేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి క్వాంటిటీ అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఎండుమిర్చి వేగి అక్కడక్కడ ఇలా నల్లగా మాడిన తర్వాత దీన్ని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎండుమిర్చి నుంచి వచ్చే ఈ స్మోకీ ఫ్లేవర్ వల్ల రెసిపీకి మంచి టేస్ట్ వస్తుందనమాట. ఇలా ఎండుమిర్చిని మార్చి చేయటం వల్ల దీన్ని మాడు కారం అని కూడా అంటారండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. మిరియాలు జలుబు తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే 1 టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు కప్పు వరకు నల్ల మినుములు, పావు కప్పు ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్‌లోనే రోస్ట్ చేసుకోవాలి. మనం కారప్పొడి ఎప్పుడు చేసినా ఎంత వీలైతే అంత తక్కువ నూనెతో చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆయిల్ ఎక్కువ వేసి చేశారంటే కొన్ని రోజులకే నూనె వాసనొచ్చేస్తుందనమాట. వీటిని కాస్త రంగు మారి క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఒక గింజనిలా దంచి చూడండి, సగానికి బ్రేక్ అయితే కరెక్ట్‌గా వేగినట్టు. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని, ఆకుల్లోని తేమంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకొని, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని, ఒక నిమిషం పాటు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి కరివేపాకుని ఇలా నొక్కి చూస్తే పొడైపోవాలి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్‌లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. చింతపండు తప్ప మిగిలిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా వేసి బ్లెండ్ చేసేసుకోండి. ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత మీరు వేపి పెట్టుకున్న చింతపండు కూడా వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు, ఒక 8-10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకొని జస్ట్ పల్స్ మీద మాత్రమే బ్లెండ్ చేసుకోవాలి. పొడిని మరీ మెత్తగా పౌడర్‌లా కాకుండా కాస్త పలుకుండేలాగా బ్లెండ్ చేసుకుంటే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బావుంటుంది. దీన్ని 2, 3 నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.